హలో మామ, నమస్తే. ఈరోజు ముచ్చట ఏంటంటే పొద్దుగాల కృష్ణానది ఏటి దగ్గరికి అయితే పోయాం. నీళ్ళు ఎక్కుతున్నాయని బుట్టి పైకెట్టుకోవడానికి. చూసేసరికి అక్కడ అందిరాకులో మొత్తం చేపలు అయితే తేలుకొని ఉన్నాయి పార్కానికి. చూడండి మామ, ఎన్ని చేపలు పట్టాము మేము ఈరోజు. 2 కుంటెపాములు చూడండి ఎంత జంపు ఉన్నాయి. అవి చాలా పెద్దగా ఉన్నాయి కుంటెపాములు. అలాగే రొయ్యలు కూడా, నెత్తికల చేపలు, రవ్వులు, జల్లలు, పూల పుచ్చలు, రకరకాల చేపలు అయితే ఈరోజు కృష్ణానదిలో తేలినాయి. వాటిని చేతులతోనే పట్టుకున్నాం. ఈ రొయ్యలు వచ్చేసి కేజీ 200. అవైతే ఒక 3 కేజీల దాకా పట్టుకున్నాం. చూడండి, అయితే కుంటెపాము. అక్కడైతే కర్ర తీసుకొని కొట్టాం, అందుకే ఎర్రగా అయింది అది. చూడండి, 2 కుంటెపాములు పట్టుకున్నాం మేము. ఇది ఇంకోటి చిన్నగా ఉంది. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇది పూల పుచ్చ, అది మాకెళ్ళైతే మీడియం వేసుకుంటారు. ఇది జల్ల, కేజీ 80 రూపాయలు. ఇది అందరికీ తెలిసిందే. ఇది రొయ్య, కేజీ వచ్చేసి 200. చూడండి ఎన్ని చేపలు పడ్డాయో. మొత్తం అన్ని చేత్తో పట్టుకునేటివి. ఈరోజు పారకానికి ఒడిగొట్టి చేపలు తేలాయి. అవి గడ్డకు వచ్చాయి. స్రో తప్పి మేము పట్టుకున్నాం. చూడండి, ఈ పాము అయితే 1/2 కేజీ ఉంది. కుంటెపాము ఒకటి, అది ఇంకా తన్నాడుతుంది చూడండి. ఇది పులపుచ్చ. సుమారు ఒక 10 కేజీల దాకా పట్టుకున్నాం. ఈరోజు మాకు 2000 దాకా డబ్బులు వచ్చినాయి ఈ చేపలకి. చూడండి రొయ్య ఎలా ఉంది. ఇది దీని కాళ్ళు అయితే చాలా చిన్నగా ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయో. మా దగ్గర అయితే సంచి లేదు, అందుకే అన్నీ కింద పడేసాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇదే మా బోటు. అది సంగమేశ్వరం టెంపుల్. చూడండి, ఈ అందిరాకులు అయితే ఇది బోనాసి. ఈ అందిరాకులు మొత్తం చేపలు తెలాయి. చూడండి, మా బామ్మడి గడ అయితే పట్టుకుంటున్నాడు. అదో చూడండి, జల్ల అయితే పట్టుకునేసాడు గడకి. చూడండి, తన్నాడుతుంది జల్ల. పాము అయితే ఇప్పుడు తన్నాడుతుంది. థ్యాంక్ యూ ఆల్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.